తమిళనాడులో పొత్తు విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. జయలలిత విధేయుడు అన్నాడీఎంకే బహిష్కృత నేత పన్నీర్ సెల్వం డీఎంకేలో చేరారు. ఈ చేరిక డీఎంకే బలహీనతలను వెల్లడిస్తోందన్నారు బీజేపీ నేత తమిళిసై. ఎన్డీఏ గెలుపును ఏ శక్తి ఆపలేదన్నారు. ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అన్నాడీఎంకే బహిష్కృత నేత పన్నీర్ సెల్వం అధికారికంగా డీఎంకే పార్టీలో చేరారు. సీఎం స్టాలిన్ సెల్వంకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చెన్నైలోని పార్టీ కార్యాలయంలో స్టాలిన్ సమక్షంలో సెల్వం, ఆయన కుమారుడు మాజీ ఎంపీ రవీంద్రనాథ్తో పాటు ఎమ్మెల్యే అయ్యప్పన్ తదితరులు కూడా డీఎంకే కండువా కప్పుకున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓపీఎస్ తన సొంత నియోజకవర్గమైన తేనిలోని బోడిమెట్టు నుంచి డీఎంకే తరఫున పోటీ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సెల్వం చేరిక డీఎంకేకు ఉపయోగపడనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. డీఎంకే పార్టీ రాజకీయంగా బలహీనపడిందన్నారు బీజేపీ నేత తమిళిసై. డీఎంకే బద్ద వ్యతిరేకగా జీవితాంతం పోరాటం చేసిన జయలలిత విధేయుడిని డీఎంకే పార్టీలో చేర్చుకోవడం ప్రజలు ఆమోదించరన్నారు. ఎవరు ఎన్ని ట్రిక్కులు ప్లే చేసినా తమిళనాడులో ఎన్డీఏ కూటమి విజయాన్ని ఏ శక్తి ఆపలేదన్నారు తమిళిసై. దివంగత మాజీ సీఎం జయలలితకు విధేయుడైన పన్నీర్ సెల్వం 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామితో రాజకీయ విరోధం నేపథ్యంలో సెల్వం, ఆయన అనుచరులు 2022లో పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఆ తర్వాత ఎన్డీఏతో కూడా సంబంధాలు తెంచుకున్న ఆయన తాజాగా డీఎంకేతో చేతులు కలిపారు.